హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి నేను సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. నాకు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుందనమాట. ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయిన తర్వాత ఇంట్లో పని అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇలా ఈవినింగ్ సరదాగా అయితే బయటకొచ్చాము. రావడం అయితే సరదాగానే వచ్చాం, కానీ ఇలా సరదాగా రావడానికి ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే చేశాననమాట నేను. ఏంటనేది అయితే చెప్తాను. మేమైతే ఇప్పుడు అరండల్పేటలో ఐస్బర్గ్ ఉంది కదా, దానికైతే వచ్చేసామన్నమాట. ఎందుకంటే చేతన్కి లాస్ట్ టైం ఫిబ్రవరిలో తన బర్త్డే ఉంది కదా, అప్పుడే పిజ్జానా లేదా కేక్ కటింగ్ అంటే కేక్ కటింగ్ అన్నాడు. పిజ్జా అనేది అప్పుడు క్యాన్సిల్ అయిపోయిందనమాట. మేమైతే పిజ్జా ఇలా వచ్చి తిన్నాం, కానీ అసలు పిజ్జా తిన్నాం కానీ ఒక 3 to 4 years అయిపోయిందనమాట. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మా హస్బెండ్కి అసలు ఇలాంటి కల్చరే నచ్చదనమాట. అంటే పిల్లలకి అలా అంత పాష్గా అలవాటు చేయక్కర్లేదని మా హస్బెండ్ అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే వాడికి తెలిసిన పక్క వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళు వెళ్తూ ఉంటే చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అలా లేమిడంటే నేను వెళ్ళలేకపోతున్నాననే ఫీలింగ్ పడకుండా, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 times వాళ్ళు వెళ్ళారనుకోండి, ఇయర్లో 1 time అయినా మనం వెళ్ళడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళందరూ వెళ్తున్నారనే ఆలోచన పిల్లల్లో పడకూడదని నేను అనుకుంటాను. సో మా హస్బెండ్ అయితే తినండి, అది మీరు ఆర్డర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తినండి, ఇంట్లోనే కూర్చొని తినండి అంటారు. కానీ అలా తినేదానికి ఇలా వెళ్ళి తినేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. అలానే ప్రతిసారి వెళ్ళాలని ఏం లేదు. నిజంగానే మా హస్బెండ్ చెప్పినట్టుగానే అలా కూడా అలవాటు పడకూడదు, ఎందుకంటే ఇది హెల్దీ ఫుడ్ ఏం కాదు. కాకపోయినా ఒకసారి తినడం, ఒకసారి టేస్ట్ చేయడంలో ఇబ్బంది ఏమి అనిపించదు అనమాట. ఇదివరకు రోజుల్లో అయితే మా పెళ్ళైన కొత్తల్లో అమ్మ ఒక రెస్టారెంట్లో క్యాషియర్ అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా ఎప్పుడైనా మా యానివర్సరీకి అక్కడికే ఇన్వైట్ చేసేది. దాదాపు వెళ్తుండే వాళ్ళం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి కొంచెం తగ్గించేసాం. ఆఫ్టర్ కరోనా చాలా తగ్గించేసాం అనమాట. అసలు వెళ్ళట్లేదు ఎక్కడికి కూడాను. ఏమైనా తెచ్చుకుంటే దాదాపు బిర్యానీ కూడా ఇంట్లోనే నేను చేయడము, లేదంటే బిర్యానీ వరకు తెచ్చుకుంటున్నాం. కానీ ఈ పిజ్జా బర్గర్ అయితే అసలు చాలా తగ్గించేసాము. 3 years ఖచ్చితంగా అయిందనే చెప్పాలి. ఇంక ఇక్కడ మేమేం ఆర్డర్ పెట్టుకున్నామంటే అందరూ ఈక్వల్గా ఒకటే తెచ్చుకోకుండా ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని అందరం అంటే అన్నీ టేస్ట్ చేసామన్నమాట. మా హస్బెండ్కి పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ వీటివన్నిటి మీద కూడా చీజ్ కేక్ నచ్చింది. నాకు కూడా అలాగే నచ్చింది. కానీ నేను ఒక విషయంలో ఆగిపోతానండి. ఏంటి అంటే ఈరోజు ఎంజాయ్ చేయకపోతే ఇంకా లైఫ్ రేపు ఉంటుందో లేదో తెలియదు అని ఒకటి. ఈరోజు ఎంజాయ్ చేస్తే రేపు అవసరమైతే ఎవరిస్తారనే ఒకటి దాంట్లో ఆగిపోతామన్నమాట. మీరు కూడా అంతేనా? నాకు తెలిసి మిడిల్ క్లాస్ అందరూ కూడా అంతే ఆలోచిస్తారు. కానీ ఏదైనా ఒక లిమిట్గా ఎంజాయ్ చేయడం అనేది తప్పేమీ కాదు నాకు తెలిసి. ఎందుకంటే లైఫ్ చిన్నది కాబట్టి ఉన్న దాంట్లోనే అన్నీ ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. ఇంటికి వెళ్తూ ఇక్కడ బాదం పాలు బాగుంటాయని తాగేసి వెళ్ళామన్నమాట. అక్కడ కనిపించే షాప్కి ఎప్పుడు ఒక కనెక్షన్ ఉంటుంది. మా డాడీ అక్కడే నాకు తెలిసినంతవరకు వర్క్ చేశారనమాట. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.